గచ్చిబౌలి అంజయ్య నగర్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సమీప భవనాలు దెబ్బతిన్నాయి. జయదర్శిని రెసిడెన్సీలోని సి బ్లాక్లో 5 ఫ్లాట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ఎవరో చేసిన తప్పునకు తాము తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని బాధితులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను ఆశ్రయించారు. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగానే ఈ నష్టం జరిగిందని వాపోయారు. అక్రమంగా నిర్మించిన ఇతర భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. మా ఫాల్ట్ లేకుండా మాకు లాస్ జరిగింది. పెద్దవాళ్ళు ఉన్నారు, 90 ఏళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నాకు చెప్తుంటే కాళ్ళలో వణుకొస్తుంది. ఆ ప్లేస్లో ఆడుకుంటున్నారు. ఆ 5 మినిట్స్ బ్యాక్ దాకా ప్లే ఏరియా మాది అది. ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు. వాళ్ళకేమైనా అంటే మా హౌస్ కీపింగ్ వాళ్ళు అప్పుడే క్లీన్ చేసి వెళ్ళారు. లంచ్ టైం మూలంగా మాకు గాడ్స్ గ్రేస్ ఉంది. దాని మూలంగా లైఫ్ లాస్ జరగలేదు. స్ట్రెస్ టెస్ట్ చేసి అది అసెస్ చేస్తా అంటున్నారు. మేము కమిషనర్ గారిని కూడా రిప్రజెంట్ చేసాము. రంగనాథ్ గారికి కూడా అదే చెప్పాము. ఇప్పుడు వెనకాల ఇంకా ఉన్నాయి, యాక్చువల్గా ఇంకా కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇది ఒకటి చేసాము ఆపేసాము అని కాకుండా అట్లీస్ట్ మేము సఫర్ అయ్యాము. అది ట్రిగర్ అయ్యి మిగతా అన్నట్టుగా వేరే అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇబ్బంది రాకుండా అవి తీసేయమని అడిగాము. హాఫ్ ఆఫ్ ద ఏరియా బిల్డింగ్ వరకు డిమాలిష్ చేస్తున్నారు. రిమైనింగ్ పక్కన ఇంకా ఉన్నాయి. ఈ స్టిల్ మాకు ఏంటంటే స్కేర్డ్ ఇంటి మా అపార్ట్మెంట్ కూడా మొత్తం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అంతా మేము వెకేట్ చేసి బయట ఉన్నాం. ఆల్మోస్ట్ 2 days అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది ఇంకా పగల కొట్టట్లా. సో దానికోసం మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. అది కూడా డెమాలిష్ చేయాలి, మాకు ఆ బిల్డింగ్ కూడా డెమాలిష్ చేయాలి. అది ఏంటంటే ఇల్లీగల్గా నాలా మీద కట్టేశారు.